రికార్డింగ్ నెంబర్ 24 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. నీవు చిన్నతనమున ఒక్కమారు కోపముతో పాలకుండ బ్రద్దలు కొట్టితివి. వెంటనే ఒక గోపిక నిన్ను త్రాటగట్టినది. నీ కాటుక కన్నుల నుండి బాష్పములు దొరలిరాగా నీవు కన్నులు చిన్నవి చేయుచు ఏడ్చి చేతులతో మొగమంతయు కాటుక పులుముకొంటివి. వెక్కి వెక్కి ఏడ్చితివి. ఇంతటి కరుణాసముద్రుడవగు నీవు అట్లు శిశువు క్రీడలలో నటించుట నాకిప్పటికినీ మనస్సున కంతుపట్టని విషయము. పెరిగిన తరువాత వివిధ ప్రజ్ఞలు వైభవములు చూపువారెల్లరూ తొలుత బాల్యావస్థను అనుభవింపవలెను. అట్లే భగవంతుడు దేహబద్ధుడై వివిధ ప్రక్రియలు వినోదములు చూపుచుండియు తత్వమున బాలకుడే అని ఇందలి ధ్వని. మలయ పర్వతమున చందన వృక్షము పెరుగుట వలన పర్వతమునకు కీర్తి కలిగినది. అట్లే ధర్మజుని కీర్తి వ్యాపింపజేయుటకై జన్మలు లేని నీవు ఎదుకులమున జన్మించితివి అని కొందరు స్తుతించుచున్నారు. దేవకీ వసుదేవులు పూర్వజన్మలో చేసిన తపస్సు ఫలితముగా వారి ప్రార్థన మన్నించి రాక్షస సంహారమునకై జన్మించితివని కొందరు స్తుతించుచున్నారు. భూభారం ఎక్కువై భూమి సముద్రమున మునుగబోవు నావవలే ఉండగా బ్రహ్మని దరిజేరి భూభారము బాపుమని ప్రార్థించను. వాని ప్రార్థన మన్నించి అవతరించితివి అని కొందరు స్తుతించుచున్నారు. అజ్ఞానమున కామ్య కర్మలలో నిమగ్నులై జనులు వేదనతో విడిన జీవితము గడుపుచున్నారు. వారికి శ్రవణమున, చింతనమున, వందనమున, అర్చనమున నీ సాన్నిధ్యమును ప్రసాదించుటకు భూమిని అవతరించితివని కొందరు చెప్పుచున్నారు. కామ్యకర్మలనగా తమ పంచేంద్రియముల తృప్తి కొరకు ఆచరించు పనులు. వాని వలన యజ్ఞార్థ కర్మలు నశించి జీవితమున ఎవనికి వాడుగా బ్రతుకవలసి వచ్చును. పండితులు వేద పురుషుని యందు ఆవిర్భవించిన యజ్ఞములను కూడా కామ్యకర్మలుగా అపవిత్రమనర్చిరి. స్వర్గము కోరువాడు యజ్ఞము చేయవలెను మున్నగు సూత్రములతో స్వర్గ శబ్దమునకు ఇంద్రియ పరితృప్తి అని భ్రష్టమైన అర్థము చెప్పబడినది. అట్టి యజ్ఞములందు అసుర కృత్యములని భావింపక పశుబలి, నరబలి మున్నగు వాణిని ప్రవేశపెట్టి ఆచరించుచుండిరి. అశ్వమేధమనగా గుర్రమును చంపుట మొదలగు సాంప్రదాయములు అప్పటికే వ్యాప్తిలోనికి వచ్చినవి. యజ్ఞమునకు యజ్ఞార్థమునకు నిష్కామకర్మను ప్రాచీన సంప్రదాయార్థమును పునరుద్ధరించి ధర్మమును రక్షించిన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుచే అశ్వమేధములు చేయింపవలసి వచ్చెను. ఇట్టి దుస్థితి నుండి వారిని ఉద్ధరించుటకు తన దర్శన, స్పర్శన, శ్రవణ, సల్లాప, మందహాసాదుల మూలమున దైవ స్పర్శనిచ్చి తరింపచేయుటకై కృష్ణుడు దివ్యదేహము ధరించెనని కుంతి భావము. నీ చుట్టూనున్న లోకులు నిన్ను గూర్చి చింతించువారు, కీర్తనము చేయువారు, నీ దివ్య కథలు వినువారు, నిన్ను చూడవచ్చువారుగా అనేక విధములైన సంబంధములు నీతో స్థాపించుకొనినారు. వారందరికీ నీవు క్రమబద్ధమైన సోపానములతో మరి ఒక ధ్యాస లేని స్థితిని కలిగించుచున్నావు. జన్మ సంసార బంధమును తొలగించునని మహాయోగులు గూఢములైన తమ వాక్కులతో స్తుతించుచున్న పరంజ్యోతి అనగా ఇంతకన్నా ఏమున్నది తండ్రి? నీ పాదపద్మములే వారి వాక్కులలోనున్న అవ్యక్త వర్ణనలకు వ్యక్తములైన లక్ష్యము. అది అప్పటి సాధకులలో చాలామందికి తెలియక కృష్ణుని సమక్షమున ఉండి కూడా ఆ వెలుగును పొందలేకపోయిరి. వారు దేని కొరకు ధ్యానము చేయుచుండిరో ఆ స్థితి పంచేంద్రియ మనోవృత్తులకు అందనిది కనుక పంచేంద్రియములతో కృష్ణుని సాన్నిధ్యము అనుభవించుట వలన కలుగునని వారికి తెలియలేదు. దీనికి కారణము కూడా కృష్ణునకు భౌతిక దేహం ఉండుటయే. యాదవులలో చాలామంది ఇట్లే చెడిపోయిరి. మేము నిరాశ్రయుల మగుట వలన నీ పాదములు ఆశ్రయించి నీ వారము కాగలిగితిమి. నిరాశ్రయులు అనగా పాండురాజు మరణము మొదలుకొని జరిగిన ఘట్టములలో దిక్కులేని వారము అని అర్థము. అట్టి స్థితి కలిగినప్పుడు గాని మనస్సునకు నరాశ్రయములు అనిత్యములు అని తెలియవు. అప్పుడే భగవంతునిపై నమ్మకము వానిని ఆశ్రయించుట జరుగును. ఇట్టి మమ్ము విడిచి నీవప్పుడే ద్వారకకు పోవుదువా?
నీ కరుణాపూరితములైన నేత్రములు నిత్యము చూచుకొననిచో యాదవులు గాని పాండవులు గాని జీవునితో ఎడబాటు చెందిన ఇంద్రియముల వలె తుచ్చ స్థితికి దిగజారుదురు. సాధన లేకుండా కలిగిన సాన్నిధ్యము వలన లభ్యమైన అనుభూతిని వారందరూ అనుభవించుచున్నారు. అందుచే కృష్ణుని ఎడబాసినచో వారి కళాకాంతులు మాయమగును. శుభలక్షణములతో కూడిన నీ పాదముల ముద్రలు పడుచున్నప్పుడే ఈ భూదేవికి శోభ. అవి లేనిచో ఈ శోభ మాయమగును. నీ చూపులు ప్రసరించుచున్నంత దూరము జనపదములు పుష్ప ఫలములతోనూ ఓషధీ తరువులతోనూ లతాగుల్మములతోనూ నదీనదములతోనూ నిండి ఉండును. జనపదములు అనగా గ్రామముల కన్నా కొంచెము పెద్దవి, ఓషధులు అనగా సస్యాదులు, తరువులనగా మ్రాను చెట్లు, లతలనగా అల్లుకొను తీగలు, గుల్మములనగా పొద పెరుగు చెట్లు. నాకు కావలసినది ఇంకేమీ లేదు. యాదవుల యందును పాండవుల యందును గల మోహమును తొలగింపుము. సముద్రమున కలిసిన గంగానది వలె నా బుద్ధి ఆదరముతో నీ పాదచింతనమునందు నిశ్చలత్వము పొందునట్లు అనుగ్రహింపుము. కొడుకులు పడిన బాధలు మున్నగునవి మనస్సును అప్పుడప్పుడు మెదలుచుండును. వాని వలన దైవధ్యానమునకు అంతరాయము కలుగు అవకాశమున్నది. కనుక చిత్తవృత్తి కృష్ణుని చరణములందుండునట్లు అనుగ్రహింపుమని కోరినది. సంసార జీవులకు పిల్లల కష్టములు గట్టెక్కి స్థిరత్వము కలిగినప్పటి నుండి తమ మనస్సు వారిని గూర్చి ఇంకనూ తాపపడక మరలించుకొనవలెను అని సూచన. శ్రీకృష్ణ, నీవు యదువంశమునకు ఆభరణము, నరునకు సఖుడైన నారాయణుడవు, శృంగార రసమునకు రత్నాకరము వంటి వాడవు. రత్నాకరమనగా సముద్రము. నదులు సముద్రమున కలియునట్లు హృదయములు భగవంతుని యందు సాంగత్యము చెందుటలో అనుభవించు మాధుర్యమును శృంగారము అందురు. జీవితమున సంయోగ వియోగాదుల వలన కలిగిన సుఖ దుఃఖములతో పుటము పెట్టబడి పవిత్రమై కొన్ని జన్మలకు జీవి ఈశ్వర సంగమ రుచిని తెలుసుకొనును. ఈ పరిణామము వ్యాఖ్యానము చేయుటకే భగవంతుడు జ్ఞానులను ఋషులుగా రామావతారమున ఆకర్షించి భక్తి పుట్టించి కృష్ణావతారమున గోపికలుగా కల్పించెను. లోకమునకు ద్రోహము చేయు రాజుల వంశములను దహించుటకు నీవు పుట్టితివి. కంస జరాసంధ శిశుపాల హంసడిభకులను, ధృతరాష్ట్రుని కొడుకులు, లోకద్రోహులైన రాజులు, కంసుడు గ్రామముల పాడి పంటామున్నగు సహజ సంపదను కృత్రిమమైన అధికార సంపద చేతను ధన సంపద చేతను హరించుటకు యత్నించెను. కనుక ప్రజలకు ద్రోహి జరాసంధుడు ప్రభువులను చెరపట్టి నరబలి మున్నగు విధానములు అవలంబించెను. కనుక రాజులకు ద్రోహి వాని పక్షం అవలంబించి బలపరుచుటచే శిశుపాల హంసడిబకులు ద్రోహులు. ఇట్లు వీరందరూ గుత్తులుగా ఏర్పడి ఉన్నారు. వీరి సంహారము కృష్ణుని జీవిత ఘట్టములతో ముడిపెట్టుకొనినది. దేవకీ వసుదేవులను చెరపట్టుట వలనను, కృష్ణుని చంపుటకు అక్రూరుని పంపి పిలిపించుకొనుట వలనను కంసవధకు కంసుడే కారణమయ్యను గాని కృష్ణుడు కాకపోయెను. జరాసంధుని పుత్రికలనిద్దరను కంసునికిచ్చి వివాహము చేయుటతో జరాసంధునికి కృష్ణునితో వైరము పెట్టుకొనుట సందర్భమయ్యను. జరాసంధుని స్నేహము వలన గర్వించి హంస డిభకులు కృష్ణునిపై మిడిసిపడి యుద్ధమునకు ఆహ్వానించుట జరిగెను. రుక్మిణి కళ్యాణము వలనను రాజసూయము వలనను శిశుపాల వధ తప్పనిసరి అయినది. ఖాండవ దహనము వలన మయసభ, దాని వలన కౌరవుల ఈర్ష్య, కపటద్యూతము మొదలుకొని కారణములు పుట్టి భారత యుద్ధముతో లోకద్రోహుల వినాశనము ముడిపెట్టుకొని ఉన్నది. నీవు లోకేశ్వరుడవు. దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు కలిగిన బాధలను పోగొట్టుదువు. సంసార బంధ ఛేదనము కొరకై నీకు నేను నమస్కరించెదను. ఇట్లు కుంతి చేసిన ప్రార్థన అంగీకరించి మరికొంతకాలం అచ్చటనే ఉండి కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వెను. దానితో కుంతి మనస్సునకు మోహము కలిగి కృష్ణుని తన మేనల్లునిగా స్మరించెను. కృష్ణుడు ద్వారకకు బయలుదేరుదునని చెప్పగా కొంతకాలం ఉండుమని ధర్మజుడు ప్రార్థించెను. కృష్ణుడు అంగీకరించి ఉండిపోయెను. ధర్మజుని విషాదము అని ఇక్కడ హెడ్డింగ్.
యుద్ధమున బంధువులను చంపితినను దుఃఖమనుభవించుచు ధర్మరాజు దుఃఖోపశమనమునకై కృష్ణుని నిలువుమనెను. ఈ దుఃఖము మోహము వలన కలిగినది. జీవుల స్వభావములు ప్రవర్తించుచుండగా జరిగిన సన్నివేశములను గూర్చి అహంకార విమోహితుడైన వాడు తాను కర్తను అనుకొని బాధపడునని కృష్ణుడు గీతలో చెప్పెను. అట్టి మోహము ధర్మజునకు కలిగినది. అతడు తన ఆశ్రితుడగుటచే మోహము తీర్చుట తన ధర్మము కనుక కృష్ణుడు మరికొంతకాలము నిలిచెను. ధర్మజునకు కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు పలు విధముల జ్ఞానబోధ చేసిరి. కానీ లాభము లేకపోయెను. వారు చెప్పిన ధర్మములను యుధిష్ఠిరుడిట్లు ఖండించెను. తన దేహమును పోషించుకొనుటకు అనేక మృగములను చంపువానిని దుర్జనుడు అందురు. చంపించువాడు మరియు దుర్జనుడు. జంతువులను గాక గురువులను, బ్రాహ్మణులను, అన్నదమ్ములను, కొడుకులను చంపించిన వాడు ఇంకెంత పాపకర్ముడు. ఇది అంతయు రాజ్యకాంక్షచే నా వలన జరిగినదే కదా. లక్షల సంవత్సరములు వరుసగా నరకప్రాప్తి కలిగినను నాకీ పాపము తీరదు. ప్రజలను పరిపాలించి రక్షించవలసిన రాజు శత్రువులను వధించినచో పాపము లేదనియు, రక్షణకై అధర్మ యుద్ధము చేసినను దోషము లేదనియు శాస్త్రములలో చెప్పబడినది. మీరా మాటలు చెప్పి నన్ను ఓదార్చుటకు ప్రయత్నించుచున్నారు. విజ్ఞాన దృష్టితో చూచినచో ఈ వాదము సమర్థింపదగినది కాదు. చతురంగ బలములను అక్షౌహిణుల సంఖ్యలో చంపించి తిని చనిపోయిన బంధువుల భార్యలకు నేను చేసిన ద్రోహము తప్పుకొనుటకు సాధ్యమైనది కాదు. గృహస్థాశ్రమమున ఉన్నవారు అశ్వమేధములు మున్నగు యజ్ఞములు చేసి బ్రహ్మ హత్యాది పాతకముల నుండి విమోచనము చెంది నిర్మలత చెందుదురు అని శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ యజ్ఞములలో మరికొన్ని జంతువులను చంపవలెను. బురదను కడుగుట సాధ్యము కాదు. మద్యపాత్రను మద్యముతో కడిగినచో శుద్ధి అగునా? అట్లే హింస వలన కలిగిన దోషము హింసాత్మకమైన యజ్ఞము వలన పోగొట్టుకొన చూచుట పాపమును పెంచుకొనుట అగును గాని విదలించుకొనుట కాదు. ఇక్కడ భీష్ముడు అని హెడ్డింగ్ వచ్చింది. ఇట్లు చింతించి ధర్మరాజు ప్రాయోపవేశమునకు నిర్ణయించుకొనెను. కృష్ణుడు వానిని భీష్ముడు పడియున్న చోటికి కొనిపోయెను. మిగిలిన బంధువులను ధర్మజునితో బయలుదేరి రథములెక్కిపోయి భీష్ముని పాదములు ఆశ్రయించిరి. కృష్ణార్జునులు ఒక రథమున వెడలిరి. ఇందరూ తన్నాశ్రయించుకొని ఉండగా నడుమనున్న భీష్ముడు యుద్ధరంగమున పడి ఉన్నను యక్షులచే పరివేష్టింపబడిన కుబేరుని వలె వైభవముతో ఒప్పెను. స్వర్గము నుండి దెబ్బ తిని నేలకూలిన ఒక వింత దేవత వలె యుద్ధ భూమిలో భీష్ముడు పడి ఉండెను. అతని పాదములకు నమస్కరించి పాండవులు వానిని ఆశ్రయించిరి. అచట పరమధర్మములు చెప్పబడునని తెలిసి అదే సమయమున బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, కశ్యపుడు, అంగిరసుడు, విశ్వామిత్రుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, నారద పర్వతులు తమ తమ శిష్యులతో కదలి వచ్చిరి. వారందరి దర్శనమునకు సంతోషపడి దేశము కాలము వాని విభాగములు చక్కగా తెలిసిన భీష్ముడు వారి యందు పూజ్యభావము వహించెను. ప్రత్యేకముగా కృష్ణుని పిలిచి, ఇతడు మాయచే దేహం అంగీకరించి వచ్చిన సర్వేశ్వరుడు, నా భాగ్యమున మానవుడుగా దర్శనమిచ్చెను అని నమస్కరించెను. వినయము, ప్రేమ అను సుందర గుణములు కలిగిన పాండవులను బుజ్జగించి కూర్చుండబెట్టి మిక్కిలి అనురాగమున ఆనంద బాష్పములతో ఇట్లనెను. బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు, ధర్మము మీకు శరణ్యమగునట్లుగా నమ్మి జీవితము గడుపదలచి బహువిధములైన ఆపదలు అనుభవించిరి. ఇట్టి చిత్రము మరెక్కడనూ కనుపింపదు. మీ తల్లి కుంతీదేవి జీవితమున సంతోషమునకు నోచుకొనలేదు. జీవితం అనుభవించవలసిన వయస్సున పాండురాజు మృగశాపమును పొందెను. దానితో చనిపోయెను. అప్పటికి మీరు పసిబిడ్డలు. మీ యందు తదేక దీక్షతో కొనివచ్చి పెంచి ఇంతవారిని చేసినది. ఆమె సుఖపడిన ఘట్టమే లేదు. భీష్ముని ఉపదేశము. ఇంకో హెడ్డింగ్. ఆకాశమున మేఘములు వాయువేగముగా కలిసికొనుచు విడిపోవుచుండును. అట్లే ప్రపంచము సర్వము కాలము అను అల్లికచే కలిసికొనుచు విడిపోవుచుండును.
కాలం ఈ విధముగా నడచును అని ఎవరునూ చెప్పలేరు. అన్నిటినీ కాలమే కలుగచేయును. కనుక కాలమున కలిగిన మార్పులను ఎవడునూ తప్పుకొన సమర్థుడు కాడు. ధర్మజుడు రాజు, యుద్ధము చేసినవాడు దేవేంద్రుని పుత్రుడు. శత్రువులను ఖండించు గాంధీవము అతని ఆయుధము. సర్వశుభములు కలిగించు చక్రహస్తుడు వాని సారథి. భయంకరమైన గదాదండములు గల భీముడు ఆ యుద్ధమున సహచరుడు. అట్టి యుద్ధమున బాధలు కలుగుట ఆశ్చర్యము కాదా? సర్వమునకు అధిపతి అయిన విష్ణువు ఎవరికి ఏ సమయమున ఏమి కలిగించునో జీవునికి ఏమి తెలియను? విష్ణుని మాయకు విద్వాంసులు కూడా గ్రుడ్డివారై అణగి మణగి సర్దు చెప్పుకొని జీవించవలసినదే. కనుక దైవతంత్రమైన పనికి దుఃఖింప పని లేదు. రక్షకులు లేనివారు, జరామరణ వ్యాధులకు లోబడిన వారు మానవులు. వారిని సరి అయిన మార్గమున పెట్టి రక్షించుటకు విష్ణు అంతర్యామిగా పనిచేయుచుండును. కనుక సాక్షాత్కరింపడు. ప్రస్తుతము సాక్షాత్కరించినను ఈ కృష్ణుని తేజస్సు ఎంతవరకు మిగిలిన వారిలో వ్యాపించినది? దేహముతో సాక్షాత్కరించుట వలన యాదవులలో గూఢరూపుడై మెలగవలసి వచ్చెను. ఈ సాక్షాత్కరించిన దేవుడు కారణముగానే అనేకులకు అనేక మోహములు కలిగినవి. దానికిని అతడే కారకుడయ్యెను. కనుక అతని రహస్య మార్గములను గ్రహించుట అతనికొకనికే సాధ్యము. భగవానుడగు కపిల మహర్షికి మాత్రము వాని మార్గములు తెలియును. ఈ నారదుడు కూడా వాని తత్వము పూర్తిగా ఎరిగినవాడు. మీరు కృష్ణుని దేవకీపుత్రుడనియు మేనమామ కొడుకనియు ఎరుగుదురు. ఆ చనవుతో దూతగను, సచివునిగను, సారథిగను, చుట్టముగను, మిత్రునిగను అనేక ప్రయోజనముల కొరకు ఆజ్ఞాపించుట కూడా చేసిరి. అయినను వాని దృష్టిలో తప్పు లేదు. వానికి చిన్నతనము లేదు, రాగద్వేషములు లేవు. మీరు చెప్పిన పని తాను చేయుటలో అహంకారము లేదు. ఎన్నడూనూ వానికి రెండవ అభిప్రాయములు లేవు. సమదృష్టి కలవాడు. ధర్మాధర్మములే కాని కురుపాండవుల ఎడల రెండు విధములైన అభిప్రాయములు లేవు. అంతర్యామి అయిన ఈశ్వరునకు ఎక్కువ తక్కువలు, అభిమాన ద్వేషములు ఉండవు. అతడు భక్తవత్సలుడు కనుక ఏకాంత భక్తులకు సులభుడు. యోగాభ్యాసము చేసినవాడు ఎవ్వని యందు చిత్తము చేర్చి ఎవ్వని నామము తలచి కీర్తించి దేహము విడిచినచో ముక్తి పొందునో అట్టి సర్వేశ్వరుడే నేను ప్రాణములు విడుచు సమయమునకు వికసించిన మొగముతో నా దగ్గరకు వచ్చెను. ధర్మజా, నా అదృష్టము చూచితివా? ఇతనిని గూర్చి నేనెట్టి పుణ్యమును చేసి ఉన్నవాడనో. అర్జునుడేర్పరచిన అంపశయ్యపై శయనించిన కురువంశ శ్రేష్ఠుడగు భీష్ముడిట్లు పలుకగా విని ధర్మరాజు ధర్మములను గూర్చి ప్రశ్నింపనారంభించెను. నరజాతికి సాధారణములైన సకల ధర్మములను, వర్ణాశ్రమములకు సంబంధించి ప్రత్యేక ధర్మములను తెలిసికొనెను. రాగమునకు, వైరాగ్యమునకు ఉపాధులతో కూడిన ప్రవృత్తి, నివృత్తి ధర్మముల ఉపదేశము పొందెను. రాగమనగా ఒకటి కావలనని కోరుట, వైరాగ్యమనగా కోరికలు లేకుండుట, ఉపాధులనగా ఆధారములు. రాగమునకు ఉపాధులు విషయములు, వీనినే ఇంద్రియార్థములు అందురు. వీనిని అనుసరించిన కొలదిని ఇంకనూ కావలెనని అనిపించుచుండును. కొంతకాలమునకు విషయములను విడిచి ఉండలేని స్థితి కలుగును. అట్టివానిలో కూడా దేవుని అంతర్యామిత్వం ఉన్నది. కనుక వైరాగ్యము కలుగు వరకును విషయములు ఇంద్రియములకు లభించుట, లభింపకుండుట ఏర్పడి సుఖదుఖములు కలుగును. మనస్సు విషయములను గూర్చి ఆలోచించుట వలన వాని యందు సంగము కలుగును. దానితో మనస్సునకు సమ్మోహం ఏర్పడును. స్మృతి మాయమగును, అనగా తెలిసిన జ్ఞానము పనిచేయదు. దానితో బుద్ధి నశించును. దానితో తానే నశించు పరిస్థితులు ఏర్పరచుకొనును అని భగవద్గీత చెప్పుచున్నది. వైరాగ్యమునకు ఉపాధులు సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్కర్మాచరణము, యోగాభ్యాసము, దైవధ్యానము. రాగమునకు తోడ్పడు వానిని ప్రవృత్తి ధర్మములు అందురు. అనగా రుచి కొరకు తినుట, ఇష్టమైన వానిని తినుట, స్పర్శ వలన సుఖం అనుభవించుట, ధన సుఖాదులను ఆశించి పనులు చేయుట అనునవి. వైరాగ్యమునకు దోహదము కలిగించున్నవి నివృత్తి ధర్మములు. అవి తపస్సు, దానము, భూతదయ, అకారణ సంతృప్తి అనున్నవి. దాన ధర్మములను, రాజధర్మములను, స్త్రీల ధర్మములను కూడా భీష్ముడు వివరించెను.
దాన ధర్మములనగా దానమెట్లు చేయవలెను, ఎవరికి చేయవలెను మున్నగు విషయములు. రాజధర్మములనగా దుర్గరక్షణము, పన్నులు విధించు విధానము, ఆశ్రితులను పోషించుట, జీతములిచ్చుట మున్నగునవి. స్త్రీల ధర్మములనగా ప్రవర్తనము, గృహ నిర్వహణము, దాంపత్యము, స్త్రీలతో పురుషులు మెలగవలసిన విధానము మొదలగునవి. ఇంకను శమదమాది గుణములు, విష్ణువు సంతోషించు ధర్మములు వివరించెను. శమమనగా మనశ్శాంతి, దమమనగా ఇంద్రియములను వశపరచుకొను విధానము, విష్ణువు సంతోషించు ధర్మములనగా గో బ్రాహ్మణ పూజనము, వేదాధ్యయనము, విష్ణు సహస్రనామ ధ్యానము. గోవు తన బిడ్డలతో పాటు మానవునకు క్షీరమిచ్చుట, గోమూత్రమున మానవుని ఇంద్రియములు పరిశుద్ధమగుట, గోమయమున పంటకు మరల బలము చేకూరుట, గోధూళి వలన అశుభములు నివారణమగుట కారణములుగా గోవులను పూజించుట, కృతజ్ఞతను వెలిబుచ్చుట అగును. బ్రాహ్మణులనగా బ్రహ్మత్వము తెలిసి ఉపదేశించువారు. ధర్మార్థ కామ మోక్షముల రహస్యములను భీష్ముడు ఉపదేశించెను. వీనిని చతుర్విధ పురుషార్థములు అందురు. ధర్మమనగా సృష్టి ధర్మము, దానిని అనుసరించి మానవుని కర్తవ్యము. అర్థమనగా విలువలను, ప్రయోజనమును, వినియోగమును తెలియుట. కామమనగా దేహధర్మములకు ఆవశ్యకములైన విషయములను సక్రమముగా పొందు విధానము. ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేను అని గీతలో కృష్ణుడు చెప్పెను. మోక్షము అనగా సంసార బంధము తొలగుట. ధర్మజుడు అనేక విధములైన ఉపాఖ్యానములను, ఇతిహాసములను విని తెలిసికొనెను. ఉపాఖ్యానములనగా పూర్వము జరిగిన కథలు, ఇతిహాసములనగా ధర్మములు బోధపడుటకు ఉదాహరణగా స్వీకరించిన కథలు. భీష్ముడు సకల ధర్మములను సంక్షేప రూపమునను విస్తార రూపమునను వివరించెను. ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చెను. అది స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు దేహ పరిత్యాగమునకు వాంఛనీయమైన కాలము. తనకు తగిన కాలము సమీపించినదని భీష్ముడు సంకల్పించెను. భీష్మస్తుతి అని ఇక్కడ హెడ్డింగు. అతడింక సంభాషణ మాని చిత్తమును బుద్ధియందు లయము చేసి కృష్ణుని మొగమున దృష్టి నిలిపెను. కృష్ణుడు నిర్భర కరుణను ప్రసరింపచేయగా యుద్ధమున అమ్ముల గాయముల వలన భీష్మునకు కలిగిన బాధ మాయమయ్యను. కృష్ణుడు అనుగ్రహించి ధ్యానస్థితిలోనికి పోయి భీష్ముని శరీరము స్పృశించెను. భీష్ముడు తన చివరి వాక్కులతో కృష్ణుని ఈ విధముగా స్తుతించెను. పచ్చని పట్టుబట్ట ధరించి 4 చేతులతో దర్శనమిచ్చు విష్ణుమూర్తి రూపమునందు మనసు నిలిపి ఏమియూ కోరని వాడై భీష్ముడు స్తుతించెను. తన ధ్యాన విశేషము చేత సమస్త దోషములను తొలగించుకొనెను. ధారణ కలిగిన బుద్ధిని సమర్పణము చేసెను. పరమానంద స్థితి పొందెను. ప్రకృతిలోన కలుగు భావముల సృష్టి యొక్క పరంపరలను పరిహరించుటకై స్తుతి ప్రారంభించెను. విశుద్ధమగు జ్ఞానము అనగా ధారణ దాటిన స్థితి. అష్టాంగయోగమున ఇది ఉత్తమ కక్ష్య. యోగమునకు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము అనున్నవి పూర్వాంగములు. ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనున్నవి ఉత్తరాంగములు. పూర్వాంగములు శరీరమునందును, మనస్సునందును, ఇంద్రియములందును ఉచ్ఛ్వాస నిశ్వాసముల సహకారమున సాధింపబడును. అందు ప్రత్యాహారములనగా ప్రతి ప్లస్ ఆహారము లేక వెనుకకు కొనివచ్చుట. ప్రాణమున మనస్సు లీనమైన తరువాత ఆ మొత్తము ప్రజ్ఞ అనబడును. తన ప్రజ్ఞను తనలోనికి కొనివచ్చుట ప్రత్యాహారము. ఇందు సాధింపబడు ప్రజ్ఞ సాధించు తాను అను ఇద్దరు ఒకరినొకరు సమీపింతురు. ధారణ అనగా ఈ ఇద్దరిలో ఒకరియందు ఒకరు కరగుదురు. జలములలో చక్కెర నుంచిన కరగి ఒకటి అగుట ఎట్లో అట్లే ఇందు ఇద్దరును తానే కనుక ఇది మిక్కిలి సూక్ష్మమై జారిపోవచ్చు మరల వేరగుచుండును. దానిని నిరోధించుటకు సాధింపబడు భాగమైన తనకు మరి ఒక ప్రత్యేకత కల్పింపవలెను. దాని కొరకే లోకోత్తర దివ్య గుణములు గల రూపమును కల్పించుకొనవలెను. ఆ రూపమే ఇష్టదైవము.
కృష్ణుడు పీతాంబరుడై తన ఎదుట నిలబడి ఉండుట వలన దానిని భౌతిక రూపమని నిర్లక్ష్యము చేయక, ఇంద్రియ ప్రవృత్తి అని భయపడి కనులు మూసుకొనక, ఎదుటనున్న కృష్ణుని రూపమునే ఇష్టదైవముగా స్వీకరించి కన్నులు తెరచియే చూచెను. ఇక దీని తరువాత స్థితి అయిన ధ్యానము అను అంగమున సాధింపబడు రూపము మిగిలిన దానియందు సాధించు తాను కరగిపోయిన ఒక కెరటముగా ఇమిడిపోవును. అటుపైన సమాధి అనగా ఈ స్థితి నిత్యమై మరి ఒకటి బాహ్య ప్రపంచమున కూడా భాసింపకుండుట. ఇది సిద్ధించిన తరువాత కూడా దేవుని గూర్చిన అభిప్రాయములు కల్పింపబడును. భావించువాడు భావించబడునది వేరగుటకు అవకాశం కలుగుచుండును. అది జరుగకుండుటకే భీష్ముడు స్తుతి ప్రారంభించెను. ఇచ్చట కంఠధ్వని తన చెవులకు ఆధారమై ఏకత్వమున లయము చేసి ఉంచును. 3 లోకములను మోహింపచేయు నీలకాంతిగా నీ తనువు ప్రకాశించుచున్నది. ఆకాశము కంటికి నీలముగా కనిపించును. దాని నుండి అందరునూ పుట్టుదురు. వారి కన్నులకది నీలపు తెరవలె క్రమ్మి మోహనత్వము కలిగించును. మోహనత్వమనగా మోహము వలన కలిగిన మనోహరత్వము. నాటకమున పాత్రధారి చక్కని వేషధారణ చేసి తనవి కాని చేష్టలు అభినయించి మరి ఒకడుగా పొడగట్టించి సంతోషము కలుగచేయును. అట్లే సృష్టి జీవులకు ఆకాశము కూడాను తాము దాని నుండి వచ్చి దానికన్నా వేరుగా ఉన్నట్లు జీవింతురు. ఈ నీలదేహమును ధరించిన శ్రీకృష్ణుని భుజముపై ఉత్తరీయము కనిపించినది. అది సూర్యోదయ కాలమున పద్మములకు బంధువై మేలుకొలుపు కాంతి. సూర్యోదయము ప్రజ్ఞను మేల్కొలుపుటకు చిహ్నము. పద్మము హృదయమునకు చిహ్నము. హృదయ ప్రజ్ఞను దైవ ప్రజ్ఞలోనికి మేల్కొలుప చేయున్నదే దైవానుగ్రహము. అది ప్రభాతము వంటిది. ఒకరు కోరినచో జరుగదు, ఎప్పుడునూ జరుగక మానదు. ఇది ప్రభాతము యొక్క లక్షణము. దానిని స్ఫురింపజేయు కాంతితో కృష్ణుని ఉత్తరీయము కనిపించినది. నల్లని ముంగురులతో కూడిన ముఖపద్మము సేవింపదగినదై విజృంభణము చూపుచున్నది. దైవదర్శనము కృష్ణుని ముఖముగను దానిని గూర్చిన మానవ భావములు ముంగురులుగను తోచుచున్నవి. ఈ శోభతో మా విజయుని చేరడు కాంతిమూర్తి శాశ్వతముగా నా మనస్సును ఆవేశించునుగాక. కృష్ణుని దృష్టి వలన అర్జునుడు విజయుడైనాడు. ఇది జీవునకు దేవునకు నడుమగల నరనారాయణ సంబంధము. ఇది శాశ్వతమైనది. మన 24వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది.